హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కుక్కర్లో రైస్ ఎలా వండుకోవాలో, ఫ్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఈ 3 రెసిపీస్ ఇందులో నేను మీకు చెప్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 కప్ రైస్ వేసుకోవాలి. సన్నబియ్యం వేసుకోవాలండి. మీరు ఏవి వాడితే అవి వేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసుకొని ఇందులో 1.5 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా కొంచెం పావు కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వస్తేనే మనకి కరెక్ట్గా రైస్ అనేది బాయిల్ అవుతుందండి. 3 విజిల్స్ కొంతమంది 3 విజిల్స్ పెట్టి ఉడికించుకుంటారు, కానీ అలా అయితే నాకు కొంచెం గట్టిగా వస్తుంది. నేను ఎప్పుడు ఇలానే ఉడికించుకుంటాను కుక్కర్లో. 5 విజిల్స్ వస్తేనే కరెక్ట్గా వస్తుంది. అది కాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాక ప్రెషర్ మొత్తం పోయేంత వరకు మనం వెయిట్ చేసి అప్పుడు మూత తీసి చూడాలండి. ప్రెషర్ పోయేంత వరకు మనం ఉంచకపోతే మనమే విజిల్ లేపేస్తే అది కొంచెం గట్టిగా ఉంటుంది రైస్. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను చెప్పే మెజర్మెంట్స్ వాటర్ వేస్తే కరెక్ట్గా సేమ్ అలాగే వాటర్ వేస్తే కరెక్ట్గా మనకి వస్తుందండి, అడుగంటకుండా. రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఫ్రాన్స్ ఒక 1/2 kg ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నానండి. ఆనియన్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. నేను ఆయిల్ ముందే ఎందుకంటే తక్కువ వేసాను. ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఈ రొయ్యలు, అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి తక్కువగా వేసానండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1/2 kg రొయ్యల్ని ఒక 4 స్పూన్లు ఆయిల్లో బాగా వాష్ చేసుకొని నీళ్లు మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని సిమ్లోనే కర్రీని ఒక 20-25 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు అనేది ముందుగా మనం ఫ్రై చేసుకోకపోతే పచ్చివాసన వచ్చేస్తాయండి. కర్రీ మనకి కొంచెం నీచు వాసనలా వస్తుంది. ముందుగా ఫ్రై చేసుకుంటే అలాంటి స్మెల్ ఏమీ ఉండదు, టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. అలాగే కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా త్వరగా ఉడికిపోతుంది మనకి. ఇలానే సిమ్లో పెట్టుకొని కర్రీ మొత్తం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది. నేను ఐరన్ కళాయిలో చేశానండి, ఫ్రై ప్యాన్లో. మీరు ఇందులో కనుక చేస్తే వెంటనే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులో ఎక్కువసేపు ఉంచకూడదండి. చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న టమాటాలు ఒక 5 తీసుకున్నానండి. మీ దగ్గర ఇంత చిన్నవి లేకపోతే మీడియం సైజువి ఒక 3 తీసుకుంటే సరిపోతాయి. ఒకసారి వాష్ చేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది రసం. ఇప్పుడు అందులో కొన్ని కొత్తిమీర కాడలను వేసుకొని వాటిని కూడా టమాటాలతో పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి చేత్తో. మిక్సీలో వేయకూడదండి, మిక్సీలో వేస్తే మనకి దీని టేస్ట్ రాదు. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ అంటే 2 కప్స్ అండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నీళ్ళల్లో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉండే టమాటో పిప్పిని అలాగే కొత్తిమీర కాడల్ని కొంతవరకు తీసేసుకోవాలి. మరి పూర్తిగా తీయకూడదు, అలా అని మొత్తం ఉంచేస్తే మనకి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీసుకోవడానికి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రసంలో ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. టమాటాలు ఇప్పుడు పుల్లగా ఉండట్లేదు కదండి, ఒకవేళ మీ దగ్గర పుల్లగా ఉండే టమాటాలు అయితే చింతపండు రసాన్ని వేయాల్సిన పని లేదండి. ఇలా వేసుకొని మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో రసాన్ని వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం దంచుకునేది తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, అలాగే 4-5 వెల్లుల్లి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకొని బరకగా కొంచెం దంచుకోవాలండి. నా దగ్గర జీలకర్ర లేదు, అందుకే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్. ఇలా కొంచెం బరకగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్న రసంలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో రసాన్ని మరిగించుకోవాలండి. ఈ రసం ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు, ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు మరిగించుకోండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా రసం చేసుకొని తింటే మనకి అరగడానికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఇలా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ చారుపోపులు వేసుకోవాలండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని 1 స్పూన్. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని రసంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, టమాటో రసం రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం, రొయ్యల ఫ్రై, టమాటో రసంతో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.